సిరియాలో ప్రభుత్వం పతనమైంది. ఒక్కో నగరాన్ని ఆధీనంలోకి తెచ్చుకుంటున్న తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్ను కూడా ఆక్రమించారు. చర్చలు విఫలం కావడంతో దేశం విడిచి వెళ్లిపోయారు ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్. అయితే అధ్యక్షుడు అసద్ వెళ్లిన విమానం ఆచూకీ కనిపించకుండా పోయింది. దీంతో ఆ విమానాన్ని రెబెల్స్ కూల్చివేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా ఏళ్లుగా అంతర్యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన సిరియాలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. రష్యా, ఇరాన్ అండతో దేశంలోని మెజార్టీ ప్రాంతాలపై పట్టు సాధించారు అధ్యక్షుడు బషర్ అల్ అసద్. 2011లో అసద్కు వ్యతిరేకంగా ప్రజల్లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. 2-3 తగ్గిన అంతర్యుద్ధం తీవ్రత ఇప్పుడు మళ్లీ ఉవ్వెత్తున ఎగిసింది. సిరియాలో జరుగుతున్న ఈ పోరు కారణంగా ఇప్పటి వరకు 6 లక్షల మందికి పైగా పౌరులు చనిపోయారు. ఎన్నో నగరాలు ధ్వంసమయ్యాయి. హెచ్టీఎస్ నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు సిరియా మొత్తం పట్టుబిగించాయి. ఒక్కొక్క నగరాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. తాజాగా రాజధాని నగరమైన డమాస్కస్కు చేరుకున్నారు రెబెల్స్. ప్రభుత్వ బలగాల నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకపోవడంతో క్యాపిటల్ సిటీని ఆక్రమించారు. డమాస్కస్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో సిరియా అధ్యక్షుడు అసద్, ఆయన కుటుంబానికి చెందిన ఆస్తులు, అధికార చిహ్నాలను తిరుగుబాటుదారులు ధ్వంసం చేస్తున్నారు. కాల్పులు జరుపుతూ విధ్వంసం సృష్టిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తిరుగుబాటు దళాలతో చర్చల అనంతరం అసద్ సిరియాను విడిచి వెళ్లిపోయినట్లు రష్యా ప్రకటించింది. అయితే ఆయన వెళ్లిన విమానాన్ని రెబెల్స్ కూల్చివేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అసద్ ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా 3650 మీటర్ల ఎత్తు నుంచి 1070 మీటర్లకు పడిపోయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లు సమాచారమిచ్చాయి. దీనిపైన సిరియా ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ను ఎవరూ కాపాడలేరు అని ప్రకటించారు అమెరికాకు కొత్తగా ప్రెసిడెంట్గా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్. సిరియాలో ప్రభుత్వ పతనంపై సోషల్ మీడియాలో స్పందించారాయన. అసద్ దేశం నుంచి పారిపోయారు అన్న ట్రంప్, ఇన్నాళ్లు ఆయన రక్షించిన పుతిన్ నేతృత్వంలోని రష్యా కూడా అసద్పై ఆసక్తి చూపించలేదని పేర్కొన్నారు. సిరియాలో అంతర్యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అక్కడున్న భారతీయులు వెంటనే ఆ దేశాన్ని వీడాలి అని విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది.